రామ్ నారాయణ్ రామ్. ప్రకృతికి సంబంధించిన మూలతత్వాన్ని తెలుసుకున్నవారే ప్రకృతికి సంబంధించిన నిజమైన రహస్యాన్ని వివరించగలరు. ప్రకృతి స్వరూపంలో లీనమైన వారికే సాధన ఎలా చేయాలో తెలుసు. ప్రకృతికి ఒక లోతైన ఉద్దేశ్యం ఉంది. అదే ఉద్దేశ్యం కోసం సృష్టి యంత్రం ఇంకా నడుస్తోంది. ఆ ఉద్దేశం నెరవేరాలంటే ఎలా నడవాలో అదే సృష్టి నియమం. మనం చేయాల్సిన కర్తవ్యం ఏకైకంగా అదే సృష్టి నియమంలో దాగి ఉన్న ఆ మహోద్దేశాన్ని తెలుసుకోవడం. దాన్ని ఎలా తెలుసుకోవచ్చో దాన్ని తెలుసుకోవాలనే ఆతృత మనలోనే ఉంది. అయినా మనం తెలుసుకోలేం. ఎందుకంటే ఆ నియమం మనలోనే ఉందని మనకు తెలుసు. కాదు, తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోగలం, లేకపోతే తెలుసుకోలేం. బహిరంగంగా తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తే కానీ అంతర్గతంగా తెలుసుకోవాలనే ఆసక్తి లేకపోతే అది సాధ్యం కాదు. ఏకాగ్రత నియమం ఏమంటుంది అంటే ఏ విషయాన్ని మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తే అది సఫలమవుతుంది. ఇదే ఏకాగ్రత యొక్క పని. మనం ఏదైనా హృదయపూర్వకంగా కోరుకోకపోతే అది సాకారం కాదు. మళ్ళీ మళ్ళీ ఇది మన చేత కాదు అని అనుకుంటే ఆ భావన బలంగా పాకుతుంది. తంత్రం, మంత్రం, శాస్త్రం ఇవన్నీ కూడా ఈ పరిష్కారాల కోసమే ఉన్నాయి. పరిష్కారం తెలిసి ప్రకటన చేస్తే మనస్థితి కూడా అన్ని సమస్యలకు పరిష్కారంగా మారుతుంది. మనస్సును అన్ని సంక్లిష్టతల నుంచి శుద్ధిగా, బుద్ధిగా, ముక్తంగా ఉంచవచ్చు. కానీ దానికి మంత్రాలు, పద్ధతులు అవసరం. సహజమైన ఆలోచనలతో ఆచరణాత్మకతను ఉంచుకుంటూ ఏ మార్గాన్ని అనుసరిస్తే అన్నీ తెలుసుకోవచ్చో, తక్కువ కష్టంతో సాధించవచ్చో దానిని తెలుసుకోవచ్చు. పద్ధతుల కోసం డబ్బు ఖర్చు చేయడం అందరికీ సాధ్యం కాదు. ఖర్చు లేకుండా అలాంటి ఏర్పాటు చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు, నియమాల అవసరమూ ఉండదు. ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే తత్వం, శాస్త్రం, పరిసరాలపై ఆధారపడాలి. అదే ఆధారంగా తత్వవేత్తగా, బ్రహ్మజ్ఞుడిగా మారవచ్చు. సాధకులు ఇదే రీతిలో చేస్తారు. ప్రతి ఒక్కరూ తమ సాధన ద్వారా మారతారు. పూర్తిగా సంపూర్ణతతో వచ్చినవారు, ఆ సంపూర్ణతను కలిగి ఉన్న వ్యక్తి ద్వారా పుణ్యం పొందినవారు సమాజంలోని అనేక మందిని సులభంగా వెంట తీసుకెళ్లగలరు. బ్రహ్మజ్ఞులు మరియు జన్మత మహానుభావులు అద్భుతమైన సామర్థ్యంతో పుడతారు.